ఒకప్పుడు టాలీవుడ్లో హీరోల మధ్య కాకుండా ఫ్యాన్స్ మధ్య నిజమైన యుద్ధం జరిగేది. ఎవరి అభిమాన హీరో సినిమా విడుదల అవుతున్నా దాన్ని ఒక పండగలా చేసుకునేవారు. అదే సమయంలో ప్రత్యర్థి హీరో సినిమా వస్తే మాత్రం దాన్ని అడ్డుకోవడానికి వెనుకాడేవారే కాదు. అలాంటి సంఘటనలో ఒకటి సూపర్ స్టార్ కృష్ణ నటించిన కంచు కాగడ సినిమా రిలీజ్ సమయంలో జరిగింది. నిర్మాత రామలింగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని. తన అభిమాన నటుడితో ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నేటి సమాజం ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనే విచిత్రమైన ఆలోచన నందిగం మనసులో ఉండేది. దాన్నే సినిమాగా రూపొందించేందుకు ముందుకొచ్చారు. మహారథి, సత్యానంద్, సత్యమూర్తి కలిసి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేశారు నిర్మాత. అప్పట్లో కంచు కాగడ హైయెస్ట్ బడ్జెట్ మూవీగా పేరు తెచ్చుకుంది. భారీ తారాగణం, భారీ సెట్స్, భారీ సాంకేతిక విలువలు, ఇలా సినిమాకు ఒక భారీ లుక్ తీసుకురావడంలో నిర్మాత కృషి ఎంతో ఉంది. ఈ సినిమాలో కృష్ణ సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కృష్ణ, శోభన్ బాబు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మహాసంగ్రామం షూటింగ్ జరుగుతోంది. ఈ రెండు సినిమాలు ఒకదానిని మించి మరొకటి ఉండాలన్న ఉద్దేశంతో నిర్మాతలిద్దరూ ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. ఈ రెండు సినిమాలకు దర్శకుడు కోదండరామిరెడ్డి కావడం విశేషం. కంచు కాగడ కంటే ముందు దొంగలు బాబాయ్ దొంగలు చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు నిర్మాత రుండి. ఆ సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కృష్ణ. దాంతో ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆగ్రహంతో ఊగిపోయాయి. కృష్ణ సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రకటించారు. ఆ గొడవల మధ్య తన సినిమా విడుదల చేసేందుకు భయపడ్డారు నిర్మాత రుండి. కానీ కంచు కాగడ నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు మాత్రం భయపడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సినిమా రిలీజ్ కావాల్సిందేనని పట్టుదలతో అనుకున్న టైంకి రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ సినిమా రిలీజ్ అవ్వకుండా థియేటర్లకు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న కృష్ణ అభిమానులు అప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన ఎన్టీఆర్ అభిమానులు వెనక్కి తగ్గారు. చివరికి పెద్ద గొడవ జరగకపోయినా వాగ్వాదాలు మాత్రం జరిగాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా 144 సెక్షన్ అమలు చేశారు. కృష్ణ అభిమానుల పట్టుదలతో చివరికి కంచు కాగడ విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఆ రోజుల్లో హీరోల సినిమాల కోసం అభిమానులు చేసిన పోరాటం ఈ రోజు విన్నా షాక్ అవ్వాల్సిందే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి.